సాగునీటి ప్రాజెక్టులో గత జగన్ ప్రభుత్వం వరుస తప్పులు చేసిందని అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎండగట్టారు. టిడ్కో ఇళ్లపై జరిగిన లఘు చర్చలో మంత్రి నారాయణ, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఇటీవల మృతి చెందిన ఏపీ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతులకు సంతాపంగా 2 నిమిషాల మౌనం పాటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 0 అవర్ జరుగుతున్న సమయంలో అసెంబ్లీలో కూన రవికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష, ఈ 0 అవర్ ఎలా ఉందంటే డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష. ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు. చెప్పనండి అధ్యక్ష, నోట్ చేసుకుంటున్నారు. 10 మంది మంత్రులు ఉన్నారు. మీరు ఇండి సభలో అలాగా అసత్యాలు మాట్లాడుతున్నారు. అది కాదు అధ్యక్ష. సాగునీటి రంగ బడ్జెట్ కేటాయింపులపై చర్చ సందర్భంగా గత ప్రభుత్వ తీరును రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఎండగట్టారు. జగన్ రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్ అంధకారం చేశారని, 5 ఏళ్లలో రాయలసీమ ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలా ఉందన్నారు. బడ్జెట్లో వెలుగొండ ప్రాజెక్టుకు 300 కోట్ల రూపాయలు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నానని ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. టిడ్కో ఇళ్లపై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ ఆసక్తికరంగా జరిగింది. కమిషన్ ఇచ్చిన కాంట్రాక్టర్లకై గత ప్రభుత్వం బిల్లులు చెల్లించిందని, టిడ్కో ఇళ్లను అర్హులకు కేటాయించకుండా డబ్బులు తీసుకుని అనర్హులకు ఇళ్లు కేటాయించారని, టిడ్కో ఇళ్లలో అక్రమాలపై విచారణ చేయాలని ప్రభుత్వాన్ని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కోరారు. పరిపాలన అనుమతులు లేకుండానే టిడ్కో ఇళ్లకు జగన్ హయాంలో వైసీపీ రంగులు వేశారని, ఆ పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు అడుగుతున్నారని, కానీ రూల్స్ ప్రకారం ఆ బిల్లులు ఇవ్వలేమని మంత్రి నారాయణ అన్నారు. అడ్మినిస్ట్రేటివ్ గ్యారంటీ లేదు, టెండర్ లేదు, ఏమీ లేకుండా 300 కోట్ల రూపాయల సుమారు వరకు కలసి మార్చేశారు. నోటి మాటతో యాక్చువల్ గా చేశారు. వాళ్ళందరూ సఫలత తిరుగుతున్నారు. బట్ దానికి మనం చేయగలిగింది ప్రభుత్వంలో ఏమీ లేదండి. అయితే అప్పట్లో జగన్ ప్రభుత్వంలోని మంత్రి బొత్స నా మాటే జీవో అని రంగులు వేయించారని, గత ప్రభుత్వం చేసిన తప్పుకు కాంట్రాక్టర్లుగా ఎందుకు నష్టపోవాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు. టిడ్కో ఇళ్లపై లఘు చర్చ ముగిసిన తర్వాత శాసనసభ సమావేశాలను డిప్యూటీ స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.